సీఎం కేసీఆర్ కు ప్రమాదం తప్పింది. నేడు ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ అప్రమత్తమై వేరే హెలికాప్టర్ ద్వారా సీఎం కేసీఆర్ పయనమయ్యారు. నగరంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 25,73,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వేములవాడ పట్టణ యువ ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తో కలిసి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ నివాసానికి ఎంపీ వడ్డరాజు, రవిచంద్ర, సీనియర్ నాయకులు కాసాని జ్ఞానేశ్వర్, ముదిరాజ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత వారిని సన్మానించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పుట్ట భాస్కర్ అనే యువకుడు వినూత్న రీతిలో నామినేషన్ వేశాడు. గాడిదతో యువకులతో లుంగి బనియన్స్ పై వచ్చి బుక్స్ పట్టుకుని ఆర్డీఓ ఆఫీస్కి వెళ్లి నామినేషన్ వేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకొని బుక్స్ బయట పెట్టించి షర్ట్ వేయించి నామినేషన్ వేయడానికి పంపించారు. నైపేట కేంద్రంలో దర్గా దస్తగిర్ ఘనంగా ఉర్సు ఉత్సవాల్ ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అంగడి బజార్ నుండి దర్గా వరకు బ్యాండ్ బాజాలతో, గుర్రంతో ర్యాలీలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నాలేశ్వర్, తుంగిని, నిజాంపూర్, లింగాపూర్, షాటాపూర్ గ్రామాల్లో బోధన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల సమక్షంలో 33వ డివిజన్కి చెందిన మహిళలు 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలుండడంతో పోలీసులతో కలిసి 60 మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు సోమవారం నైపేట కేంద్రంలోని పలు ప్రధాన వీధులతో పాటు ప్రధాన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రహదారి వెంట కవాతు నిర్వహించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆశీర్వాదంతో బాల్కొండ నియోజకవర్గం కనివిని ఎరుగని అభివృద్ధి చేసి చూపానని, మరోసారి బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపుతానని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇందల్వాయి మండలం గన్నారం రజక సంఘం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు ఓటు వేస్తామన్నారు. జక్రన్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూపతి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు భూపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. భీమ్గల్లో నామినేషన్ వేసిన వేముల ప్రశాంత్ రెడ్డితో 20,000 మందికి పైగా టీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.